కులగణన వివరాల నమోదుకు తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. రేపటి నుంచి మరోసారి కులగణన చేపట్టనుంది. కులగణన సర్వేలో పాల్గొనని 3,56,323 కుటుంబాలకు మరో అవకాశం ఇస్తోంది. రేపటి నుంచి ఈ నెల 28 వరకు నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసింది. ఫోన్ చేసిన వారి ఇళ్లకు వెళ్లి ఎన్యూమరేటర్లు వివరాలు నమోదు చేయనున్నారు. ఎంపీడీఓ కార్యాలయం, వార్డు ఆఫీసులకు వెళ్లి కూడా వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. కులగణనలో నమోదు చేసుకుని వారు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలకు మరొక అవకాశం కల్పిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, కులగణన ప్రక్రియలో ఎవరైతే పేరు నమోదు చేసుకోలేదో వారికి మరొక అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. ఈ ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది? రేఖ, ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం కులగణన పూర్తి చేసిన చూసాం. అయితే ఇప్పటి వరకు కులగణనలో కూడా నమోదు చేసుకున్నటువంటి వారు, సర్వేలో పాల్గొన్నటువంటి వారు మరోసారి పాల్గొనేందుకు తెలంగాణ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఈ నెల 16 అంటే రేపటి నుంచి 28 వరకు ఈ నెల ఈ యొక్క కులగణనలో పాల్గొనవచ్చు. అయితే దీనికోసం టోల్ ఫ్రీ నెంబర్ ని ప్రత్యేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 040211111 అనేటువంటి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే వాళ్ళే ఎవరైతే ఎన్యూమరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటికి లేదా ఇంకా ఎవరైనా ఎంపీడీఓ కార్యాలయం లేదా వార్డ్ ఆఫీస్ కు వెళ్లి కూడా వివరాలు సేకరించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అయితే కులగణన సర్వేలో ఇప్పటి వరకు 3,56,323 మంది కుటుంబాలు పాల్గొనలేదని ఇప్పటికే అధికారులు గుర్తించారు. అయితే వీళ్ళందరికీ కూడా మరొక అవకాశం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకంటే రేపు రాబోయే మార్చికి సంబంధించి కూడా మొదటి వారంలోనే ఈ యొక్క బిల్లును పార్లమెంట్ లో పెట్టబోతున్నారు. 42 రిజర్వేషన్ అసెంబ్లీలో పెట్టబోతున్నారు. ఇక పార్లమెంట్ లో కూడా దీని రిజర్వేషన్ సంబంధించి, బీసీ రిజర్వేషన్ సంబంధించి కూడా బిల్లు నమోదు అవుతున్న నేపథ్యంలో ఆ లోపే నమోదు చేసుకుంటే కూడా ఖచ్చితంగా ఈ 3,56,323 మంది సంబంధించి ఆ లెక్కలోకి వస్తారన్న అంశాన్ని నిన్న సీఎం కూడా మాట్లాడుతూ ఒక ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే కొంతమంది ఉద్దేశపూర్వకంగా సర్వేలో పాల్గొనలేదు. కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావు లాంటి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నేతలతో పాటు మరికొంతమంది ఉద్దేశపూర్వకంగా పాల్గొనలేదు, మరికొంతమంది ఇతర కారణాల వల్ల పాల్గొనలేదు. కాబట్టి వీళ్ళందరికీ మరొకసారి అవకాశం ఇస్తూ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అయితే కులగణన వివరాలు సేకరించేందుకు సిద్ధమైంది. రేపు ఉదయం నుంచే ఈ యొక్క ఎన్యూమరేటర్లకు సంబంధించి ఎవరైతే టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేస్తారో మరోసారి 040211111 అనేటువంటి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెంబర్ కి కాల్ చేస్తే ఎక్కడికి రమ్మంటే అక్కడ, ఇంటికి వచ్చి వివరాలు సేకరిస్తారు. లేదంటే తనకు తాముగా ఎంపీడీఓ కార్యాలయం లేదా వార్డు ఆఫీస్ లో కూడా వెళ్లి వివరాలు ఇచ్చేందుకైతే తెలంగాణ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. మరి చూడాలి 3,56,323 మందిలో ఎంతమంది కులగణనలో పాల్గొంటారు. మరి ఇప్పటికే కేసీఆర్ కుటుంబానికి సంబంధించి ఎవరైతే కులగణనలో మరోసారి పాల్గొనకుంటే సామాజిక బహిష్కరణ అంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉద్దేశపూర్వకంగా ఎవరైతే పాల్గొనరో అలాంటి వారిని ఉద్దేశించి కూడా ప్రస్తుతం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి తీరు చూశాం. ఈ రోజు ఢిల్లీ టూర్ లో కూడా ఆయన పార్లమెంట్ లో త్వరలోనే బిల్లు పెట్టబోతున్నాం అనే అంశాన్ని కూడా, దానికోసం బీజేపీ పైన ఒత్తిడి చేస్తాం కేంద్రం పైన కూడా ఆయన చెప్తున్న మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి త్వరలోనే అసెంబ్లీకి సంబంధించి చట్టబద్ధత కల్పించే అంశం, బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కూడా 42 రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించి కులగణను చట్టబద్ధత తీసుకొచ్చి కూడా ఈ స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలకు ఎవరైతే పాల్గొనలేదో వాళ్ళకు మరోసారి తెలంగాణ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. Right. Thank you, Vasu. Thanks for the details.